నక్షత్రం పూర్తిగా, పూర్వాషాఢ నక్షత్రం పూర్తిగా, ఉత్తరాషాఢ మొదటి పాదం మాత్రం. మూల నక్షత్రం అంటే ఏయో బాబి, భీమయ్య, యోగీశ్వర్, ఇట్లా భారతి. నెక్స్ట్ పూర్వాషాఢ బూధ బాడ. నెక్స్ట్ ఉత్తరాషాఢ ఒకటో పాదం భే అనేది అక్షరం ఉంటుంది. ఈ అక్షరాలు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. అన్ని రంగుల వారికి యోగదాయకమే. ఈ రాశిలో, ఈ ధను రాశిలో పుట్టిన వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా ఈ సంవత్సరం యోగదాయకంగానే ఉంటుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. అంతకుముందు పడిపోయిన వాళ్ళు, నష్టాన్ని చవి చూసిన వాళ్ళు బాగా నిలదొక్కుంటారు ఆర్థికంగా. వాక్పటిమతో అందరినీ ఆకర్షిస్తారు. వాళ్ళ మాటల చేత వాళ్ళని 10 మందిని ఆకట్టుకుంటారు. వ్యాపారాలు బాగా నడుపుకోగలరు. ఈ సంవత్సరం ఉన్నత స్థితికి పోతారు. స్వగృహ లాభం ఉంది. ఈ సంవత్సరం ఇల్లు కడతారు, స్వగృహం సంపాదించుకోగలరు అని చెప్పవచ్చు ధను రాశి వాళ్ళు. ఏనాటి శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని సందర్భంలో ఏం చేయాలో పాలుపోక మానసిక శారీరక పటుత్వం కోల్పోతారు. అంటే ఏం చేయాలో ఏమి తోచదు, ఎటుగాని స్థితిలోకి పోవాల్సి వస్తుంది. అందువల్లనే ఇప్పుడు మానసిక జపమైన చేసుకుంటూ ఉండాలనేది. సొంత ఆలోచనల కంటే పెద్దలు, గురువులు చెప్పిన ముఖ్యమైన మిత్రులు చెప్పిన సలహాలు పాటిస్తే బాగుపడతారు. సొంత ఆలోచనలు కొంచెం దెబ్బతీసేదానికి అవకాశాలు ఉన్నాయి ఈ ధను రాశి వాళ్ళకి. ఈ సంవత్సరం 2025 కొన్ని చికాకులను పోగొట్టుకుని సంతోషంగా జీవిస్తారు. మంచి గుర్తింపు పొందుతారు. వ్యవసాయదారులకు సామాన్యంగా ఉంటుంది. అంటే ఫలితం, నష్టం, కష్టం, లాభం, నష్టం సమంగా ఉంటాయి వ్యవసాయదారులకి. కష్టే ఫలి అనే సూత్రం విద్యార్థులకు వర్తిస్తుంది. చదవాలా, పాస్ కావాల్సిందే. ఏదో నమ్మకాలు పెట్టుకొని చేసుకుంటూ ఉండకూడదు. ఆరోగ్యం అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆలస్యంగా నెరవేరుతుంటాయి. ఎప్పటికప్పుడు పనులు నెరవేరవు ఈ ధను రాశి వాళ్ళకి. కానీ ఈ ధను రాశి వాళ్ళు ఈ సంవత్సరం 2025లో వాళ్ళు ఉండే చోట్ల కంటే మార్పు తీసుకొని ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటుకు పోయి చేసుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. బాగా రాణిస్తారు. రాజకీయ నాయకులకు పదవి భంగ సూచన ఉంది. పదవిని పోగొట్టుకునే సూచన ఉంది రాజకీయ నాయకులకి. కొంచెం జాగ్రత్తగా పై వాళ్ళతో, పెద్ద లీడర్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే మంత్రులు, ముఖ్యమంత్రితో ఆ విధంగా జాగ్రత్తగా ఉంటే పదవి పోదు, లేదంటే పోయేదానికి అవకాశాలు ఉన్నాయి ఈ ధను రాశి వాళ్ళకి మాత్రం. స్త్రీలకు బాగా ప్రయత్నిస్తే కానీ ఆదాయం రాదు స్త్రీల విషయంలో. వీళ్ళు ఈ ధను రాశి వాళ్ళు ఈశ్వరుడికి రుద్రాభిషేకం మంచి రోజుల్లో చూసి, ఆ తర్వాత రుద్రాభిషేకం మరియు శనికి తైలాభిషేకం, అంటే నువ్వుల నూనె తైలంతో అభిషేకం శనిశ్చరుడికి నవగ్రహాల్లో మృత్యుంజయ మంత్రం ఎప్పుడు చదువుకుంటుంటే చాలా మంచిది. ఈ వాహన ప్రమాదాలు అంటే తప్పేదానికి మాత్రం మృత్యుంజయ మంత్రం లోపలనే పఠనం చేసుకుంటూ కూడా ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. అదృష్ట సంఖ్య 3. మంగళ, బుధ, గురు, శుక్రవారాలు యోగదాయకంగా ఉంటాయన్నమాట.